పిల్లగా గ్రహించాలి మనము దేవుని వాక్యము. ఈ ప్రేమ ఎప్పుడు కూడా సత్యం మీదనే ఆధారపడి ఉంటుంది. వాక్యమే సత్యము కాబట్టి వాక్యం ఎరిగిన వారు ఖచ్చితంగా ప్రేమిస్తారు. వారు ఏ మతం అనేది చూడరు, ఏ గుణం అనేది చూడరు, ఎటువంటి వారిని చూడరు. అందరినీ కలుపుకుపోయేటువంటి మనస్తత్వం, దట్ ఈస్ అగాపే, దైవ ప్రేమ. ప్రేమించాడు కాబట్టి ప్రభువైనటువంటి క్రీస్తు వారు శిలువలో ప్రారంభించి అందరినీ పాపపూరితులుగా చేయడానికి ప్లాట్ఫామ్ సిద్ధం చేశారు ఆయన. పిల్లగా దేవుడు మనగా జీవించిన వాళ్ళలో మొట్టమొదటి గుణలక్షణం ఏంటంటే ఫుల్నెస్ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క సంపూర్ణతను చూడగలుగుతాం. రెండో విషయం అక్కడ ఉంది పిల్లగా, వారు తమ ఆజ్ఞలను నెరవేర్చువారు అంటున్నారు. వాక్యము నెరవేర్పు రెండవదిగా ఆ యొక్క ఫుల్నెస్, ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద కమాండ్మెంట్స్, దేవుని వాక్యము నెరవేర్చువారు. చాలా మంది బైబిల్ చదువుతూ ఉంటారు, వాక్యాలు చదువుకుంటూ ఉంటారు, కానీ దాన్ని నెరవేర్చిన వారి విషయంలో మాత్రము జన్మలో వారిని మర్చిపోలేదు. ఎందుకంటే నాకు తెలిసి నేను వాళ్ళ హిస్టరీ చూసినప్పుడు మహానేతల జీవితంలో వాక్యమును పఠించేవారు, ధ్యానించేటువంటి వారు, దాన్ని నెరవేర్చేటువంటి వారు. అదే వారి కుటుంబం అంతటికి కూడా ఆయన నేర్పించారు. వారి సంతానం, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కానీ, బ్లడ్ రిలేటివ్స్ కానివ్వండి, అధికారులు, దేవుని వాక్యము వారిలో నెరవేరుతుంది. వాక్యము ఎందుకంటే హృదయంతో ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో వారితో ఖచ్చితంగా దేవుడు తన లేఖనం ద్వారా మాట్లాడతాడు. హృదయంతో వినే వారితో దేవుని లేఖనం ద్వారా మాట్లాడతాడని భక్తుడు డేవిడ్ రోపర్ గారు ఇలా చెప్తున్నారు. సో వీ నెవర్ లివ్ వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దైవ వాక్యం లేకుండా మనము జీవించలేము. వాక్యపు నెరవేర్పు ఆ నాయకుల యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. చాలా బుక్స్ ఉంటాయి, మెనీ బుక్స్ ఇన్ఫార్మ్స్ బట్ ఓన్లీ వన్ ట్రాన్స్ఫార్మ్స్. చాలా పుస్తకాలు సమాచారాన్ని ఇస్తాయి, కానీ రాజశేఖర రెడ్డి గారి జీవితంలో బైబిల్ వారికి పూర్తి పరివర్తన తీసుకుని ఆ వాక్యమును వారు నెరవేర్చి ఉన్నారు. ఆలోచించారు. వన్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్త్ ఇయర్లీ స్టడీ అబౌట్ ఇట్. సంవత్సరాల తరబడి చదువుట కంటే ఆ వాక్య ప్రకారం ఒక అడుగు ముందుకేయటమే గొప్ప సంతృప్తినిస్తుంది. అది మేలైంది. సో వారు దేవుని మూలముగా జన్మించారు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చారు అనడానికి రెండవ కారణం వాక్యపు నెరవేర్పు, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. మూడవ లక్ష్యం ఏమిటంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, వారు లోకాన్ని జయించినప్పుడు ఏమిటంట? విశ్వాసమే, ఫెయిత్, విశ్వాసం. గంభీరంగా ఉండేవారు. ఎందుకంటే గాడ్ ఈజ్ విత్ మీ, ఆల్వేస్ ఈజ్ విత్ మీ, హీ లీడ్స్ మీ, ఆయన నడిపిస్తున్నాడు. ఆ ఫెయిత్ ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా చూసుకునేవారు. అందుకనే దేవుని స్తుతిస్తూ ఆ మహానేతను స్మరిస్తూ ఉన్నారు. ఆయన భూమి మీదకి వచ్చి 76 వసంతాలు పూర్తయినప్పటికీ కూడా ఆ విశ్వాస ఛాయలు ఇంకను కూడా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. అదేవిధంగా వారి సంతానంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విషయంలో, చంద్రబాబు గారి కుటుంబ విషయంలో, వారి రక్త సంబంధికుల కుటుంబ విషయంలో, ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఫెయిత్ అలా స్టేబుల్ గా కనబడుతుంది. విశ్వాసం. కారణం, నన్ను నడిపించింది భూమి మీదకి దేవుడు, నన్ను నిలబెట్టింది ఆయన జరిగించుకుంటారు. ఆ ఫెయిత్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అదే రాయబడినటువంటి మాట, జయించడానికి కారణం నా విశ్వాసం. దేవుని పట్ల విశ్వాసం ఉన్నప్పుడండి నేటి శ్రమల ఫలితం ఏమిటో మనకు తెలియనప్పటికీ మన ప్రయాణం మాత్రం ఎక్కడికో తెలుస్తుంది. దేవుని పట్ల విశ్వాసం ఉన్నవారు శ్రమలు ఏం చేస్తాయో తెలియదు, కానీ మన ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్తుందో మాత్రం మనకు అర్థమవుతుంది. దేవుడు నాతో ఉన్నాడు కనుక నా ముందు ఏముందో అన్నక్కడ భయపడనక్కడ లేదు. అది వైఎస్ఆర్ గారి ఫెయిత్. నాతో దేవుడు ఉన్నాడు కనుక నా ముందు ఏముందో అన్నక్కడ భయపడనక్కడ పొందేదనేటువంటి మాట. ఫెయిత్ బ్రింగ్స్ అబ్సల్యూట్లీ డేర్నెస్, బోల్డ్నెస్. విశ్వాసం ఖచ్చితంగా ధైర్యాన్ని తీసుకొస్తుంది. ఆ విశ్వాసం ఆయన క్రియల్లో చూపించారు, విశ్వాస ఫలాలు జీవితంలో పండించారు. క్రియల్లో దేవుని పట్ల విశ్వాసాన్ని చూపించారు, తన జీవితంలో ఆ విశ్వాస ఫలాలు ఆయన పండించారు. అందుకే దేవుని మూలంగా జన్మించినటువంటి వ్యక్తి. నాలుగవదిగా
చివరి విషయం ఏంటంటే పిల్లరా, అక్కడ రాయబడినటువంటి మాట, లోకమును వారు జయించుదురు. లోకమును జయించు. ఫోర్త్ అండ్ ఫైనల్లీ ఫుల్నెస్ ఆఫ్ విక్టరీ. సంపూర్ణ విజయం. విజయంలో సంపూర్ణత ఉంది లోకాన్ని జయించినటువంటి వ్యక్తి. ఎందుకంటే విశ్వాసమే విజయం. విశ్వాసంతో పాటు విధేయత కూడా ఉంది. అది విజయానికి మరింత దగ్గరకు తీసుకొచ్చింది ఆయన. అపజయాలు ఎదుర్కొనేటువంటి మన జీవితంలో జయము దయచేయవాడు మన ప్రభు. ఎస్, ఈ యొక్క ఓటమి కాదు పిల్లలు ఆలోచించండి. అయ్యో నేను ఇక్కడ ఆగిపోయిన ఎప్పుడు కూడా లేదు. వారి యొక్క కుటుంబంలో కూడా నేను చూస్తున్నాను. ఎస్, జయమిచ్చువాడు నేను. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్తూ ఉన్నారు. ఆ శిలువ శ్రమను అనుభవిస్తున్నప్పుడు, కొందరు గేలు చేస్తున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈ లోకంలో నేను ఎప్పటికెప్పుడు కూడా ఆలోచిస్తున్నాను, నా మరణము ఓటమి కాదు, అది విజయం. నా విజయములకు పునాది శిలువ అని చెప్పారు. ఎస్, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పారు. మహానటి జీవితంలో తన 25 ఏళ్ల వయసు నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి చిట్ట చివరి వరకు కూడా తల ఎత్తుకుని ధీరుడుగా, చాలా యోగ్యుడుగా ఆయన జీవించారు. అందుకని ఆ మహానేతను స్మరించుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన విజయాలని. ఎస్ పిల్లల, మీరు ముగింపులోకి వస్తూ ఉన్నాను. ఈరోజు